గురుగారు, ఇక ఈ వారం అంతా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. సప్తమంలో గురువు, పంచమంలో శుక్రుడు, లాభంలో కేతువు. ధనయోగం విశేషంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. తెలివిగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటే సంపదలను పెంచుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మొహమాటంతో ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. దగ్గర వారితో సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ముఖ్య కార్యక్రమాల్లో విజయం కోసం కృషి చేయండి. ధైర్యం విజయానికి సంకేతం. అపారమైన ప్రతిభతో పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వెతుకుతున్నది దొరుకుతుంది. బంధాలు బలపడతాయి. ఆనందించే అంశాలుంటాయి. వారం మధ్య భాగంలో ఒక పని పూర్తవుతుంది. పనిచేసే స్థలాల్లో సున్నితంగా, శాంతంగా వ్యవహరించే విధంగా ప్రణాళికలు నిర్మించండి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. చంచలత్వం లేకుండా శాంతంగా సంభాషించాలి. శుభ ఫలితాలు వచ్చే వరకు పనిచేస్తూనే ఉండాలి. చెడు ఏమాత్రము ఊహించవద్దు. వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఆశయం సిద్ధించే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మేలు చేకూరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. విజ్ఞానవంతమైన కృషిని పెంచండి. కాలానికి తగ్గట్టుగా ఆశయాలు సిద్ధిస్తాయి. సమిష్టి కృషి విజయానికి సంకేతం. దగ్గర వారితో కలిసి ఆనందించే అంశాలున్నాయి. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం మంచిది. వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మిశ్రమ గ్రహయోగం ఉన్నది కాబట్టి విష్ణువుని దర్శించండి. వీరు ఏ దానాలు చేస్తే ఈ వారం అంతా కూడా బాగుంటుంది? అష్టమ కుజయోగం ఉన్నది. కందులు దానం చేయండి.